కొన్ని సినిమాలకి ప్రమోషన్తో పని లేదు. అటువంటి సినిమాల్లో ఒకటి విడుదల. ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి సంచలనం. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఏకరగా వెయిట్ చేస్తున్న కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే వెట్రిమారన్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, విజయ్ సేతుపతి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా పోస్టర్ కనపడితే చాలు వెళ్ళే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అదే విడుదల 2 రేపు 20వ తారీఖు రాబోతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో ట్రైలరే చెప్పేసింది. ఇక దాంట్లో పాటలు ఇళయరాజా గారు పాడిన పాట అంతా బాగుంది. ఇప్పుడు దాన్ని తెలుగులో మనకి చూపించబోతున్నా. తెలుగులో రైట్స్ తీసుకున్న చింతపల్లి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫుల్ హ్యాపీనా? యా, సూపర్. ఏంటి సార్ విడుదల 1 దాని మీద అప్పట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా ఒక్కసారి వచ్చి బ్లాస్ట్ అయిపోయింది. విడుదల 2 వచ్చేటప్పటికి భారీ రేట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి కొనేటప్పటికి మీ కాంపిటీషన్ ఉంటుంది. తెలుగు నుంచే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ తట్టుకుని ఎంత ఫ్యాన్సీ రేట్కి తీసుకొచ్చారు? మీరు ఎంత తీసుకొచ్చారు? పర్లేదా ఫ్యాన్సీ రేట్కి? మీకున్న రేట్స్కి అదంతా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన ఒక వారం రోజుల్లోనే నేను వ్యాపారం చేశాను. మీరు సేఫ్ సైడ్. ఏంటి సార్ ఎక్కడి నుంచి ఎంతమంది పోటీ పడ్డారు ఈ సినిమా తీసుకుందాం? దగ్గరదాపు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యోధులందరూ పోటీ పడ్డట్టే. ఏంటి మీకు ఎలా దక్కించుకున్నారు? మీరు వెట్రిమారన్ గారు తెలుసా, లేకపోతే అక్కడ తమిళ వాళ్ళు తెలుసా? అంటే తెలుసు, లేకపోతే ఉన్న వాళ్ళ మీద ఎక్కువ రేట్లు పెట్టుకున్నారా? పోనీ రేట్ ఎక్కువ పెట్టే అనే కాదు కానీ బట్ ఏదో మనకున్నటువంటి కొన్ని రికమెండేషన్స్ ద్వారా అయితేనే ఏదైతేనే వాళ్ళు మా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. సో కొత్త వాళ్ళని కూడా డెవలప్ చేయాలి ఓకే అనేటువంటి ఇది పాత తరమే కాదు కొత్త తరం కూడా రావాలి అనేటువంటి ఒక దీంతో వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. మా మీద ఉన్నటువంటి అభిమానం అయితేనేమి ఇంకోటి అయితేనే సో వాళ్ళు ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. సార్ మీరు కూడా ట్రైలరే చూసారా లేకపోతే సినిమా కూడా చూసారా? నేను సినిమా చూసాను. చూసారా సార్? చూసిన తర్వాత తీసుకున్నారా? చూసిన తర్వాత అని కాదు, మామూలు తీసుకున్న తర్వాతే చూడటం జరిగింది. ఎట్లా ఉంది సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా కాకుండా ఆడియన్ గా చెప్తున్నాను. సినిమా మీరు ఇప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత సంచలనం అయిందో, ఇది సంచలనంగా రిలీజ్ అవుతూ ఇంకా సంచలనం అవుతుంది. ఓకే, మరో సంచలనం అవుతుంది. అదేంటి సార్, అది ఒక ప్యాటర్న్ కదా, ఒక ఖైదీలు ఒక ఇదంతా, దీంట్లోనేమో నక్సలైట్ భావజాలం ఇట్లా ఉంటుంది. దానికి దీనికి కథ వేరు కదా? కథ వేరేం కాదు, కనెక్టెడ్ కథే. అందులో ఏంటంటే అన్ని క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ పార్ట్. తర్వాత ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని ఇందులో రివీల్ చేసేసారు. అసలైన కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ సినిమాని ఫస్ట్ ఒక పార్ట్ గానే తీయాలనుకున్నారు. సో లెంత్ ఎక్కువ అవుతున్నటువంటి దృష్ట్యా తోటి ఒక పార్ట్ ని ఫస్ట్ పార్ట్ చేశారు. సో దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చేసేసి నెక్స్ట్ పార్ట్ అసలైనటువంటి కథ అంతా కూడా అసలు సినిమా అంతా ఇందులోనే ఉంది. అసలు సంచలనం ఇందులోనే ఉంది. తెలుగు తమిళ సైమల్టేనియస్ డిసెంబర్ సైమల్టేనియస్ వరల్డ్ వైడ్ గా. ఎక్కడైనా సార్ మీకు థియేటర్స్ అన్ని ఓకేనా? ఎందుకంటే ఒక పక్కన పుష్ప రన్నింగ్ లో ఉంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు మీ వరకు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు పుష్ప తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమాల్లో పెద్ద సినిమా మాదే. బచ్చలమల్లి తమిళ్లో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. అంటే ఆ రేంజ్ అంచనాలు, పుష్ప రేంజ్ అంచనాలు దానికి అంటే వ్యాపార పరంగా కాదు, ప్రేక్షకుల్లో మంచి సినిమా ఆ అంచనాలతో రిలీజ్ అవుతుంది. సార్ విజయ్ సేతుపతి గారు, వెట్రిమారన్ గారు, ఇళయరాజా గారు కాంబినేషన్ అంటే కదా. ఇప్పుడు 80s లో ఉన్న వాళ్ళు ఎవరైనా 80s 90s 2000 వాళ్ళంతా వీళ్ళకి ఫ్యాన్సే. అవును, విజయ్ సేతుపతి గారు కానీ, వెట్రిమారన్ గారు, ఇళయరాజా గారు, వాళ్ళంతా కంపల్సరీ ఇది ఎలా ఉన్నా కూడా వచ్చి చూసి వెళ్తారు. అవును, ఎట్లా ఉంది మేకింగ్ ఎలా ఉందని చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవును, ఎట్లా ఉంది సార్? వెట్రిమారన్ గారితో మాట్లాడారా? వెట్రిమారన్ గారితో చాలా ఎట్లా ఉంటాడు ఆయన మనిషి? ఆయన చాలా సింపుల్ మ్యాన్ అండి. అసలు అంటే డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి వ్యక్తులు. అంటే అన్ని నేషనల్ అవార్డులు కొట్టిన తర్వాత కూడా నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా అన్ని రాలేదు జాతీయ అవార్డులు వచ్చినటువంటి దర్శకులు ఎవరు లేరు. అతను దర్శకుల్లో పారదర్శకుడు. దర్శకులందు పారదర్శకులు వేరే అన్నట్టు. సో అతనికి ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ అవన్నీ ఉన్నాయి. అదే అంత దూరం తీసుకెళ్ళింది, 7 నేషనల్ అవార్డులు కొట్టించింది. ఈ సినిమా పరంగా అతను ఏ సినిమా చేసినా కానీ ఆ డెప్త్, ఆ డీప్గా ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్స్ని మలచడంలో ఈజ్ హ్యావింగ్ దట్ క్యాలిబర్. ఆయన సినిమాల్లో ఎక్కువగా ఆయన నమ్మిన సిద్ధాంతాలు కానీ, లేకపోతే ఆయన ఏదైతే కొన్ని ఉంటాయి వెనకబడిన తరగతులు, అంచబడిన తరగతులు అని ఆయనకు సిద్ధాంతాలు అవన్నీ సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ భావజాలం కానీ ఏదైతే ఆయనకున్న భావజాలం అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మూవీస్ లో. వాటి వల్ల ఇక్కడ ప్రమాదం ఏమి ఉండదా? అంటే ఆయనకి
ప్రమాదం అనేది ఏం లేదండి. ఇందులో మనం చుట్టూ తిరిగేటువంటి అంశాల మీద జనరేట్ చేసినటువంటి స్టోరీ. అది యాక్చువల్ గా జరిగిన రియల్ కథనే ఆయన సినిమాగా మలిచాడు తప్పితే అదేదో మామూలు అభూత కల్పనలు కానీ ఒక దీన్ని ఇది చేయటం కోసం అని చెప్పి సృష్టించిన కథ అయితే ఏం కాదు. ఆల్రెడీ మనకు జరుగుతున్నటువంటి కథను తీసుకొని చక్కగా మనకు అంటే జరిగిన అంశాలనే మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడు రాబోతున్నారు సార్ హైదరాబాద్? మొన్న రేపు 15వ తారీఖు భారీగా ప్రీ ఈవెంట్ ఫంక్షన్. సో వెట్రిమారన్ గారు, హీరో విజయ్ సేతుపతి గారు, హీరోయిన్ మంజు వారియర్, భావనాశ్రీ, సూరి కూడా అందరూ వస్తున్నారు. అంతా వస్తుంది. ఓకే, సూపర్ సార్. సార్ 2019 మీరు గుర్తుందా శీతాకాలం? 2022 ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది, మధ్యలో చిన్న బ్రేక్ కరోనా బ్రేక్ వచ్చింది, తర్వాత సినిమా స్టార్ట్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది, రివ్యూలు కూడా బాగా వచ్చినాయి. సినిమా ఇప్పుడు కూడా మన సత్యదేవ్ మాట్లాడినా కూడా ఒక మంచి సినిమా చేశాను, కాకపోతే ప్రాపర్ రిలీజ్ లేదు, లేకపోతే ఎక్కడో ప్రాపర్ రిలీజ్ అంటే కరెక్ట్ టైంలో రిలీజ్ కాలేదు. కరెక్ట్ టైంలో అంటే టైం అంటే సినిమా చేసేటప్పుడు ఈ కరోనా ప్రాబ్లం వల్ల, కోవిడ్ ప్రాబ్లం వల్ల చాలా బ్రేక్స్ వచ్చినాయి. తర్వాత తమన్నా గారి డేట్స్ ప్రాబ్లం వచ్చేసింది. సో అట్లా లేట్ అయింది తప్పితే వేరే ప్రాబ్లం లేదు. అట్లా లేట్ అయిన తర్వాత మేము సినిమా రిలీజ్ చేసిన రోజే సైక్లోన్ ఎఫెక్ట్. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ కూడా మామూలుగా అదేదో అంటారు చూడండి, ఏదో ఒక రాష్ట్రంలో వస్తుంది, పక్క రాష్ట్రంలో వస్తుంది, 4 రాష్ట్రాల్లో కూడా భారీ తుఫాన్. సరే, ఓవరాల్ గా గాడ్ ఎఫెక్ట్స్ కి రెవెన్యూ అనేది తీసుకోలేకపోయాం. బట్ అందరి దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి సినిమా తీశారు, చాలా రిచ్ గా తీశారు, క్వాలిటీగా తీశారు. సో అప్పట్లో సత్యదేవన్ పెట్టిన లవ్ స్టోరీ చేయాలనే ఆలోచన ఎట్లా? నాగశేఖర్ డైరెక్టర్, కన్నడ రీమేక్ కదండి అది? కన్నడ రీమేక్. అది అదేంది సార్ సత్యదేవన్ తీసుకోవాలని ఆలోచన వాళ్ళదనా? సత్యదేవ్ని ఆల్రెడీ హీరోగా తీసుకోవాలి, ఎందుకంటే లవ్ స్టోరీస్ కొంచెం ఏజ్డ్ గా ఉంటాడు కదా సత్యదేవ్. సత్యదేవ్ లవ్ స్టోరీలో 3 వేరియేషన్స్, చిన్న వయసులో, ఒక అంటే యుక్త వయసులో, తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత. ఈ 3 వేరియేషన్స్ లో మనిషి కనపడాలి. పైగా ఆ కథలో అతని యొక్క క్యారెక్టరైజేషన్ చూశారు, దాన్ని కరెక్ట్ గా కనుక ప్రాజెక్ట్ కనుక చేయకపోతే రీచ్ అవ్వదు, అలాంటి ఆర్టిస్ట్ కావాలి అని వెతుకున్న క్రమంలో తనైతే కరెక్ట్ యాప్ట్ అవుతాడని చెప్పేసి డిసైడ్ చేశాం. సత్యదేవ్ సార్ సినిమా మీరు రియల్ ఎస్టేట్ పరంగా బాగుంది, మీరు మంచి బిజినెస్ మ్యాన్, సినిమాల పరంగా మంచి సినిమా తీశారు. రావచ్చు, బిజినెస్ లో రావచ్చు పోవచ్చు అని మీకు తెలిసిన మంచి సినిమా తీశారు. ఇప్పుడు కూడా సినిమా గుర్తుందా శీతాకాలం అంటే మంచి సినిమా అని చెప్తారు. తర్వాత సెకండ్ ప్రాజెక్టు విడుదల 2 అంటే ఇది మంచి ప్రాజెక్టు. తర్వాత ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఆల్రెడీ శ్రీ రాజావారు ఉంది, మేము ఇన్ బిట్వీన్ రంగమార్త లాంటి సినిమా ఫైనాన్స్ చేసేసి సినిమా అది కూడా మేము బయట వేసాము. శ్రీ రాజావారు, నాని నితిన్ సినిమా హీరో, అది రిలీజ్ కుంది, అబౌట్ టు రిలీజ్. ఆల్రెడీ అన్ని సెన్సార్ అన్ని అయిపోయి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కి లేదంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేస్తాం. అంటే మీరు కొంత ఫైనాన్స్ చేసి ఆ సినిమాలు బయట వేసారు, కానీ మీరు ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ కదా. ఏదండి? శ్రీ రాజావారు ఓన్ ప్రొడక్షన్. ఓకే, అంటే ఒక పెద్ద స్థాయి తీసే పెద్ద హీరోతో తీసే డబ్బులు ఉన్నా కూడా ఎందుకు కొంచెం చిన్న ప్రాజెక్టులు చేస్తే మనకు కూడా నేమ్ రావాలి కదా. ఫస్ట్ వీళ్ళు కరెక్ట్ గా ఇప్పుడు పెద్ద హీరోలు కనుక డేట్లు ఇవ్వాలనుకోండి, డేట్లు ఇచ్చినంత మాత్రం సరిపోదు, మనం డబ్బులు ఇచ్చినంత మాత్రం సరిపోదు. ప్రాపర్ గా ఆ ప్రొడక్షన్ ని, ఆ సినిమాని వాళ్ళ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇది ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మన మీద వస్తుందో అప్పుడు వాళ్ళు మనకు ఆ డేట్స్ ఇస్తారు. డబ్బులు ఒక్కటే అక్కడ క్రైటీరియా కాదు. సో మనం ఆల్రెడీ అనుభవం ఉంది, అన్ని చేయగలం అనేటువంటి ఇదిని ఎస్టాబ్లిష్ చేయడం కోసమని ఇలా సినిమాలు చేస్తున్నాం. నెక్స్ట్ 10 సినిమాలు అయితే చేస్తున్నాం. సార్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా, బిజినెస్ పరంగా సినిమా వ్యాపారం బాగుంటుంది? అంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించడం ఒక్కటే అనుకుంటే అదే తృప్తి, దాని నుంచే మనకు సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది అనుకుంటే మామూలు సినిమా దానికి రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ కేవలం డబ్బు అనుకుంటేనే రియల్ ఎస్టేట్ ఇది చేసుకోవాలి, ఖచ్చితంగా గ్యారంటీగా డబ్బు వస్తుంది. ఓకే, సినిమా పరంగా వచ్చేసరికి సినిమా కూడా వ్యాపారాత్మకంగా ఓకే, వ్యాపారమే. కానీ దీంట్లో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్ని తట్టుకోగలేటువంటి స్థాయి, ధైర్యం ఇవన్నీ ఉంటేనే ముందుకెళ్ళాలి సార్. దాంట్లో అది ఎప్పుడు నడిపిస్తుంది అంటే మనలో ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో, అంటే మనం సమాజానికి మనం కొన్ని అంటే కొన్ని విషయాల్ని, కొన్ని సారాంశాలని
పబ్లిక్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలి అనే దృక్పథంతో చాలా, ఎందుకంటే సినిమా అనేది పబ్లిక్ మీద చాలా పనిచేస్తుంది. మనం తీసే సినిమాల ఇంపాక్ట్ ప్రభావం చాలా ఉంటుంది, ఇంపాక్ట్. సో ఆ దృష్టితో కూడా సమాజానికి ఇప్పుడు విడుదల 2 చేస్తుంది. అది సామాజిక స్పృహతో కూడిన సినిమా. మన చుట్టుపక్కల జరిగేటువంటి అంశాలు, మనం ఎప్పుడు ఎలా ఉండాలని తెలుసుకునే అంశాలు. సో అటువంటి సినిమాలు తీయాలి అనేటువంటి మనలో ఉంటుంది. చూసారు, ఒక సార్ రియల్ ఎస్టేట్ చేశారనుకోండి, చింతపల్లి రామారావు గారు రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే కొంతమందికి మీ క్లోజ్ సర్కిల్ లోనో చుట్టాలకు తెలుస్తారు. అదే ప్రొడ్యూసర్ అయ్యారనుకోండి, సినిమా ఇండస్ట్రీ తప్ప ప్రపంచానికి కూడా తెలుస్తారు. దీంతో పాటు ఇంకో మంచి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి, ఇంకెందుకు విడుదల 2 అవుతుంది. చింతపల్లి రామారావు గారు ఎక్కడో ఉంటారు, ఆయన గుర్తుపట్టినోడు ఉన్నాడు. శ్రీ రాజావారు కూడా అవునా, వేగేసిన సతీష్ శతమానం భౌతిక, ఆయన కూడా నేషనల్ అవార్డు తీసుకున్నాడు. శతమానం భౌతిక తీసిన 2 సినిమాలు కూడా నేషనల్ అవార్డు తీసుకున్నాడు. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, అది కూడా మంచి సినిమా అవుతుంది. సరే, విడుదల 2 చూడాలి అంటే ఏం సామాజిక స్పృహ వెట్రిమారన్ గారు అంటే చూసేవాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్కి వెట్రిమారన్ గారు కొంతమంది తెలియదు అనుకోండి. ఈ చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడు జనరేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు? విడుదల 2 అంటే మాలాంటి వాళ్ళకైతే మేము విడుదల 1 చూసాము, అది సినిమా ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా చూడాల్సిందే. మేము బాధ్యతగానే చూడాలి, ఎందుకంటే ఆయన మేకింగ్, ఇళయరాజా గారు, విజయ్ సేతుపతి లాంటి ఫైనెస్ట్ ఆర్టిస్టు, వీళ్ళ కంపల్సరీ సినిమా వస్తుందంటే వెళ్ళిపోయే టికెట్లు మనకు తెలియకుండానే తెగిపోతూ ఉంటాయి టికెట్లు. ఇటుగా ఇప్పుడున్న జనరేషన్కి విడుదల 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్ అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గ సినిమానే ఇది. ఎందుకంటే ఒక డికేడ్ అంతకుముందు వెళ్ళాం అనుకోండి, ఆ సామాజిక పరిస్థితులు అవి కూడా ఇప్పటికి కూడా రోల్ అవుతూ ఉన్నాయి. ఓకే, మీరు కొద్దిగా అంటే రిమోట్ ప్లేసెస్ కనుక వెళ్ళినట్లయితే ఆ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర బార్డర్లో, ఒరిస్సా బార్డర్లో, ఛత్తీస్గఢ్ ఇప్పటికీ స్టిల్ ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా ఎన్కౌంటర్లు ఇవన్నీ జరిగి ఉన్నాయి. సో ఈ సామాజిక అంశాల మీద వచ్చే యువతకే దాని మీద అవగాహన ఉండాలి. సో వెట్రిమారన్ గారు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే భావితరాలకి వాళ్ళకి ఈ అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే పరిపాలన సక్రమంగా సాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకు అన్నిటినీ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశారు. సూపర్. ఎట్లా కొట్లా వెట్రిమారన్ గారు డేట్స్ పట్టుకోపోయారా? ఎన్టీఆర్ గారు ఎటు చేస్తానన్నాడు ఆయన. అది కానీ పట్టుకుంటే చింతపల్లి రామారావు గారు మామూలుగా ఉన్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి దేవరా టైంలో వెళ్ళి మీరు ఎవరితో సినిమా చేయాలన్నా వెట్రిమారన్ గారితో సినిమా చేయాలన్నా ఆయన ఓపెన్ గా చెప్పాడు. మీరు పట్టుకోగలిగితే, ఆ కాంబినేషన్ సెట్ చేయగలిగితే మామూలుగా ఉండదు మీకు ఎటు ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. ఆ స్థాయి మాకుందనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు పిలిచిస్తారు. ఎందుకు రాదు సార్, సినిమా తీసుకొచ్చేస్తారు. మీకు స్థాయి ఎందుకు లేదు? మంచి బిజినెస్ మ్యాన్ మీరు. కరెక్టే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే స్థాయి కూడా మనకుందని వాళ్ళు నమ్మాలిగా. సార్ డేట్స్ పట్టుకుంటే అయ్యే వర్కౌట్ అవుతాయి సార్. అందరూ నమ్మాలి, డైరెక్టర్ నమ్మాలా, హీరో నమ్మాలా, అందరు నమ్మినప్పుడు అట్లాంటి జరుగుతాయి. సో ఏంటి సార్ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అవును, ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాలు పుష్ప చూసారా? ఎట్లా ఉంది సార్ ఇండియన్ మార్కెట్? అప్పుడు గతంలో మనం చూస్తున్న సినిమాలు వేరు, ఇప్పుడు చూస్తున్న సినిమా వేరు, బిజినెస్లు వేరు. ఇప్పుడు గతంలో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవన్నీ లేవు, శాటిలైట్ మీద బిజినెస్ జరిగేది. ఇప్పుడు శాటిలైట్ తక్కువైంది, ఓటీటీ ఎక్కువైంది. తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్లు వచ్చేసినాయి. ఇది మార్కెట్ మొత్తం మారిపోయింది. ఒక రీజనల్ లాంగ్వేజ్ లో తీసే సినిమా ఇండియా మొత్తం ఆడేస్తుంది. దానివల్ల మార్కెట్ పరిధి పెరిగిపోయింది. ఇప్పుడు అదే పుష్పాని 2 లాంగ్వేజ్ లో మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్ ఒక రకంగా ఉండేవి, 100 కోట్ల దగ్గర అయిపోయి ఇప్పుడు 100-1000 కోట్లు దాటేసి వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు వెళ్తా కూడా తెలియదు. ఇప్పటి వరకు మామూలుగా ఏంటంటే ఇంతకు ముందు మనం ఒక్క తెలుగు సినిమా అంటే తెలుగు రీజియన్ వరకు మాత్రమే నడిచింది. అవును. ఓకే, ఇప్పుడు ఇది ఎల్లలు దాటుకుంటూ భారతదేశం పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు పుష్పతో అంటే ఆల్రెడీ రాజమౌళి గారు చేసిన బాహుబలి ఖండాంతరాలు దాటినాయి. ఖండాంతరాలు దాటిన తర్వాత పుష్ప అనేది ఖండాంతరాలు దాటి అంతరాళాలలో ఉన్నటువంటి ప్రేక్షకులను కూడా లాగింది. సో మనకి అంటే తెలుగు సినిమాకి ఇంత స్పాన్ ఉంది అనేటువంటి ఇది దీని ద్వారా కూడా మనకు తెలిసింది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మామూలుగా భారతదేశంలో టాప్గా కలెక్ట్ చేసేటువంటి దమ్మున్నటువంటి హీరోలు, దర్శకులు తెలుగు నుంచి వస్తున్నారు. అది మనకు చాలా గర్వకారణం కూడా. తప్పకుండా సార్. అల్లు అర్జున్ గారు ఆయనలో ఆ కెపాసిటీ, ఇంటెన్సిటీ గ్రేట్. నార్త్ వాళ్ళకి భయం వేస్తుంది తెలుగు నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. నార్త్ వాళ్ళకి భయం వస్తుంది తెలుగు నుంచి సినిమా రిలీజ్ అవుతుంది.
ఎవరిది వస్తుంది అంటే భయపడటం అని కాదండి, వాళ్ళు కూడా ఏంటంటే తెలుసుకోవాలి. ఆ. అంటే ఈ స్టైల్లో చేయాలి, ఇంత రేంజ్కి చేయాలి వాళ్ళు. ఎందుకంటే బేసికల్లీ నార్త్ ఇండియా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ కెపాసిటీ. అంటే రీజియన్ పరంగా అయితేనేమో భాష మాట్లాడే వాళ్ళ పరంగా అయితేనేంటి, వాళ్ళు ఇంకా చేయగలము అని మనల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇంకా పరిగెత్తాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా పరిగెత్తారు. ఆ స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఒక భారతదేశంలో మామూలుగా ఒక 13-15 కోట్ల జనాభా మాత్రం తెలుగు మాట్లాడతారు. ఇది 15 కోట్ల జనాభా తెలుగు మాట్లాడే జనాభాలో 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నా ఉంటే హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునండి, హిందీ మాట్లాడే వాళ్ళు దగ్గర దాపుగా 33% ఉన్నారు. 33% దాదాపు 60 కోట్లు 70 కోట్లు హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ స్పాన్ పరిధి ఎంత ఉంది అనేది వాళ్ళు తెలుసుకొని ముందుకు అడుగులు వేసి, మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు అడుగులు వేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా రాణించడానికి అవకాశం ఉంది. డెఫినెట్ తెలుగు సినిమాను మాత్రం ఒక స్ఫూర్తిగా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. సూపర్ సార్. సార్ రైట్స్ అంటే మీకు దీంట్లో శాటిలైట్ ఉంటుందా లేకపోతే ఓటీటీ రైట్స్? తెలుగు ఓటీటీ రైట్స్ ఓన్లీ థియేటర్కల్, ఓన్లీ థియేటర్కల్లే ఉంటుంది. మామూలుగా తీసుకునేటప్పుడు అవన్నీ కట్ చేసుకుని ఇస్తారు సార్ అట్లా? అవన్నీ వాళ్ళకుంటాయి. పార్ట్ 3లో తీసుకోవాలన్నా ఆ తమిళ ప్రొడ్యూసర్ రైట్స్. తమిళ ప్రొడ్యూసర్. ఎందుకనంటే ఇప్పుడు ఏంటంటే మనం పాన్ ఇండియా మూవీ తీసినా ఏం తీసినా కానీ సౌత్ లాంగ్వేజ్ అన్నిటిని ఓటీటీ రైట్స్ కలిపి తీసుకుంటాం. సో దట్ థియేటర్కల్ రైట్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. సో అది మిక్స్ చేసి ఇవ్వడానికి కష్టం అవుతుంది. ఇక్కడ మీ తెలుగు ఓటీటీ కూడా ఇవ్వడానికి మీకు రైట్స్ అంటే వాళ్ళు అమ్ముతారు కదా ఓటీటీ రైట్స్, అడిగినప్పుడు అన్ని కలిపి అడుగుతారు. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అన్ని భాషలు కలిపి అడుగుతారు. ఓకే, పుష్పకి నెట్ఫ్లిక్స్ 260 కోట్లు ఎక్స్క్లూజివ్. ఓకే సార్. ఇప్పుడున్న సినిమా ఏదైతే వ్యాపారం ఇప్పుడు మాట్లాడామో, బిజినెస్ పెరిగింది, ఖండాంతరాలు దాటింది అనుకున్నాం. వాళ్ళ సినిమా మేకింగ్ చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే రైటర్స్ కానీ సెన్సిబిలిటీ ఉంటే తప్ప థియేటర్లో డబ్బులు ఎంత వస్తున్నాయో కథ కూడా అంతే మెప్పించాలి. గతంలో పాత రోజుల్లో అయితే ఒక మంచి కుటుంబ సమేత కథ చెప్తే చూసేసేవాళ్ళు. ఇప్పుడు అసలు రకరకాలు ఇది కరోనా తర్వాత ఆల్ వేవ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చేసినాయి. కథ చెప్పడం కష్టం అవుతుంది, వాడిని కూర్చోబెట్టడం కూడా కష్టం అయిపోతుంది థియేటర్లో. ఉన్న టైంలో సినిమా తీయటం కష్టమా కాదా? డైరెక్టర్లకు కానీ వాళ్ళకి మంచి కథ తీసుకురావడం, మీకు చెప్పించడం, మీకు చెప్పడం, వాళ్ళు తీయటం అనేది కష్టం అవుతుందా? కష్టంగా టాస్క్ కాదు. ఎవరు కష్టం అవుతుంది? డైరెక్టర్లకండి. డైరెక్టర్లకి ఇప్పుడు స్పాన్ పెరిగిందండి. అంటే వాళ్ళకు కూడా సినిమా ఎప్పుడైతే వ్యాపారం ఇది పెరిగిందో, ఓటీటీలు, వెబ్ సిరీస్లు, ఇలా ఛానల్స్ ఇవన్నీ పెరగటం వల్ల ఏంటంటే 10 మందికి అవకాశాలు మాత్రం వాళ్ళకి వస్తున్నాయండి, అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఎవరు ఖాళీగా కూడా లేరు. అందరూ హీరోలు బిజీగా ఉన్నారు, ఆర్టిస్టులు బిజీగా ఉన్నారు, చిన్న ఆర్టిస్టులకి ఎవరు ఖాళీగా లేరు. సో ఈ మాత్రం మంచి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లో బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఏంటంటే ఒక రేంజ్ క్వాలిటీ ఉంటే మాత్రమే వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ని మనకి అలాట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే రాంగ మళ్ళీ చిన్న సినిమాలకు మనుగడకి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటు థియేటర్కి పోవట్లా, ఆటోమేటిక్ ఓటీటీలో వచ్చేస్తుంది అనుకుంటారు చిన్న సినిమాలు. సో ఇది ఓటీటీలోకి వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. చిన్న సినిమా ఓటీటీలో వాళ్ళు ప్లాట్ఫామ్లో వాళ్ళ స్లాట్ ఇవ్వాలంటే ఉండాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ ఫెయిల్ అవుతారు అన్నటువంటి భయం మాత్రం ఉంటుంది చిన్న సినిమాలు. ఏంటి సార్ ఫ్యూచర్లో శ్రీ రాజావారు విడుదల 20th వస్తుంది, ఇంకో కొత్త సినిమా కూడా ఒకటి ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది జనవరిలో మీరు స్టార్ట్ చేస్తారు, ఓన్ ప్రొడక్షన్ లో స్టార్ట్ చేస్తారు. పెద్ద సినిమాలు కూడా స్టార్ట్ అవుతుంది. ఏ సార్ చిన్న క్లూ ఇస్తారా? ఇప్పుడే కాదు, ముందుగా చెప్తా నేను. ఎవరు సార్, ఎవరితో, ఏ హీరోతో, ఏ డైరెక్టర్ తో చేయాలని డ్రీమ్ ఉంది మీకు? సరే మీ సినిమా జనవరి 6 రోజు చూద్దాం. పైప్ లైన్ లో ఉంది. పైప్ లైన్ లో కాదు, ఓకే అది ఓకే. మీరు మీ డ్రీమ్ ఒకటి ఉంటుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, పలానా హీరోతోనో పలానా డైరెక్టర్ తో చేయాలని డ్రీమ్ ఒకటి ఉంటుంది. అది డ్రీమ్ కూడా పెద్దగానే ఉండాలి. ఎందుకంటే డ్రీమ్ పెద్దగానే ఉండాలి, ప్రణాళిక, దానికి తగ్గ వ్యూహం అన్ని కుదిరినప్పుడు మనం ఆ విజయం అందుకుంటాం. మనకున్నంత మాత్రాన్ని కూడా వర్కౌట్ అవ్వదు. చూద్దాం. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అందరు కూడా ఏంటంటే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని అందరూ అనుకుంటారు. అన్ని మనం అనుకున్నట్టు జరిగితే మోడీ గారు ఎందుకుంటాడు అక్కడ, మనమే ఉంటాం. చూద్దాం, మన ప్రయత్నం మంది. చాలా రియాలిటీగా ఉన్నారు ఇండస్ట్రీలో. రియాలిటీగా ఉంటే పక్కా సక్సెస్ ఖాయం. ఎందుకంటే పక్కన ఏదేదో చెప్పేస్తుంటారు, మనకు తెలియని చెప్తూ ఉంటారు. మీరైతే రియాలిటీగా ఏం జరుగుతుంది ఏంటనేది పక్కా రియాలిటీగా తెలుసు. నాకు తెలుసు మీకు రియాలిటీగా ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఆల్ ద బెస్ట్ సార్. విడుదల 2 ఏగర్గా నాకు తెలిసి ఈ సినిమాకి ప్రమోషన్ కూడా అక్కర్లా,
పుష్పకి ఎట్లా లాంటిదో ఇది కూడా అదే టైప్. ఎందుకంటే వీటికి ప్రమోషన్ కూడా అక్కర్లా, విడుదల అనే టైటిల్ తోటి టైటిల్ చాలు, టైటిల్ చాలు. అసలు దానికి ఆ బ్రాండ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుష్పకి బాహుబలికి ఎలా ఫ్యాన్స్ ఉన్నారో విడుదల కూడా అంత ఫ్యాన్స్ ఉన్నారు. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, దీనికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు తెలిసి మీ పోస్టర్ వేసినా అట్లా ఆయన మహారాజ్ సినిమాకి ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. చూడండి ఓటీటీ కానీ ఇక్కడ కానీ ఎంత ట్రెండింగ్ లో ఉంది. ఆయన అయితే మామూలు చిన్న సినిమాలు ఆయన చేయడు, వెట్రిమారన్ అసలు అటెంప్టే చేయడు. అటువంటి ప్రాజెక్టు ఇళరాజా గారి పాట పాడటం, ఆల్ ద బెస్ట్ సార్. సినిమా సక్సెస్ ఇంకేం లేదు, మీరు ఆల్రెడీ బిజినెస్ కూడా చేశారు, హాయిగా ప్రశాంత్ కూర్చున్నారు, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ గా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్.